ఇప్పుడు మీ ఇద్దరిని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, ఈజీగా ఉంటది, సింపుల్ గా ఆన్సర్ చెప్పేయచ్చు. అడుగు. ఇప్పుడు మీరిద్దరు లారీ డ్రైవర్లు అనుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు సడన్ గా బ్రేక్ ఫెయిల్యూర్ అయిపోతుంది. ఎదురుగా రోడ్డు మీద 10 మంది పిల్లలు గుంపుగా ఆడుకుంటూ ఉన్నారు. పక్కనే ప్లే గ్రౌండ్ లో ఒకే ఒక పిల్లడు ఒంటరిగా ఆడుకుంటా ఉంటాడు. ఇప్పుడు మీకు రెండే ఆప్షన్లు. మీ స్టీరింగ్ ని 10 మంది పిల్లల మీదకి తిప్పుతారా, లేదా ఒంటరిగా ఆడుకుంటున్న ఒకే ఒక పిల్లాడి మీదకి తిప్పుతారా? నువ్వు చెప్పరా చరణ్. ఇటుపక్క 10 మంది పిల్లకాయలు, అటుపక్క ఒకటే కదా, కాబట్టి ఒకటి పైకి తిప్పుతాను మామా. నువ్వురా గిరి? 10 మంది పిల్లల బదులు ఒకడు పోవడమే ధర్మం. ధర్మం. ఆ 10 మంది పిల్లలు అధర్మంగా రోడ్డు మీద ఆడుకుంటా ఉన్నారు. ఆ ఒంటరిగా ఆడుకుంటున్న పిల్లాడు ధర్మంగా ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటా ఉన్నాడు. ఈ సమాజంలో జరుగుతుంది కూడా ఇదే. అవినీతి పరులైన 10 మందిని కాపాడడం కోసం నీతి నిజాయితీతో పనిచేస్తున్న ఒక్కడిని బలి చేసేస్తున్నారు.